అందరూ కూడా ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లా అయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పని పాటలు వదులుకొని రోజు 269 రోజులు నిర్వర్తించిన ఈ జేఏసీ నాయకులందరికీ కూడా నేను వాళ్ళందరినీ అభినందిస్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇన్ని రోజులు జరగడానికి ఆదోనిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలకు సంబంధించిన వారు, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా, క్రైస్తవులు కానీ, మరి మహమ్మదీయులు కానీ, హిందువులు కానీ, ప్రజా సంఘాలు అందరూ కూడా, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఏ సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇట్లా అందరూ మద్దతు ఇచ్చే ఒక కార్యక్రమం ఈ జిల్లా సాధన సమితి. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా డీలిమిటేషన్ అయితే ఖచ్చితంగా పరిశీలిస్తామని చాలా ఘంటాపథంగా చెప్పారు. మనమందరూ కూడా కాన్ఫిడెన్స్తో ఉండాలి. నియోజకవర్గాలు పెరిగినప్పుడు జిల్లా అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినప్పుడు మరి కర్నూలు, నంద్యాల ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మనమే ఆదోని ఇచ్చిపెట్టి ఆలూరు, పత్తికొండ ఏం చేయరు. కాబట్టి మనిషి అన్న వ్యక్తి ఆశాజీవి, జరుగుతుందని ఆశతో ఉండాలి. మనమందరూ కూడా ఆదోని నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆదోని జిల్లా అవుతుందని మనకి ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే డీలిమిటేషన్ జరిగేది గ్యారెంటీ. ఈరోజు రేపు పార్లమెంట్లో బిల్లు కూడా పెడతా ఉన్నారు. డీలిమిటేషన్ ఎందుకంటే మన రాష్ట్ర విభజన జరిగినప్పుడే నియోజకవర్గాలు పెరగాలనేది ఉన్నది. 10 ఏళ్ళు పోయి 12 ఏళ్ళు అయింది. ఖచ్చితంగా మనం అందరూ కూడా మరి ఇన్ఛార్జి మంత్రి గారు చెప్పారు, లోకేష్ బాబు చెప్పారు, డీలిమిటేషన్ అయినప్పుడు మీ జిల్లా గురించి పరిశీలిస్తామని ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయమే నేను మన సోదరులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మనమందరూ కూడా మన జిల్లా అవుతుందనే ఒక సంతోషాన్ని మనము ఈ రోజు నుంచే మన మనసులో పెట్టుకుందాం. రేపు డీలిమిటేషన్ అయినప్పుడు ఖచ్చితంగా మరలా జిల్లా సాధన సమితికి సంబంధించిన అందరూ కూడా మరలా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోదాం. జిల్లా సాధించేదానికి మనమందరూ కూడా మనం కష్టపడదాం. మనమందరూ కూడా అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం. మరి మీరందరూ కూడా దాదాపు 269 రోజులు ఈ దీక్షా శిబిరానికి ప్రతిరోజు వచ్చి మీ పని పాటలు ఇడిచిపెట్టి ఇదే ఒక పనిగా నిర్వర్తించిన ప్రతి ఒక్క జేఏసీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ రోజుతో ఈ జిల్లా సాధన సమితి యొక్క ప్రోగ్రాంలో కూర్చున్న సోదరులు వాళ్ళకి రామాంజనేయులు గారు సుభాష్ చంద్రబోస్. ఈ దీక్ష శిబిరం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆదోనిలో ఉన్న సోషల్ మీడియా సోదరులు అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి, ఒక ఆదోని జిల్లా సాధన సమితి గురించి ప్రతిరోజు వార్తలు రాసి మరి జిల్లా సాధించేదానికి మరి సోషల్ మీడియా సోదరులు కానీ, ప్రింట్ మీడియా కానీ, వాళ్ళు కూడా వాళ్ళు కృషి చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ 269 రోజుల నుంచి ఈ దీక్ష ఉన్నది మనం అందరూ చూసాం. మరి ఈరోజు జిల్లా లేదు నేను మాకు ఏది చేయాలంటే గ్రామాల్లో నీళ్లు కానీ అవి కానీ అన్ని అందుతోనే సాధ్యమయ్యేది. సాధ్యం కాదు, ఇది వాస్తవం.
సహృదయులు, స్నేహశీలి పెద్దలు శ్రీ కొంక మీనాక్షి నాయుడు అన్నగారు పెద్దలుగా ఉన్నప్పుడే ఈ జిల్లా సాధించుకుంటే బాగుంటుంది. ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని పేరు పేరున అందరికీ ఈ యొక్క జేఏసీ రిలే నిరాహార దీక్ష తరపున వేడుకుంటున్నాం. ఇది ఒక పార్టీకి సంబంధించి కాదు, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా జిల్లా కావాలనేది ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఆదోనిలో నివసించే ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. మరి ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో కొంతమందికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు. మన అందరి నమ్మకం ఏమంటే డీలిమిటేషన్ అనేది ఈరోజు రేపు పార్లమెంట్లో బిల్ అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో జిల్లాలు ఏర్పడతాయి. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆదోని జిల్లా కావాలని ఇన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారనేది ప్రభుత్వ దృష్టికి కూడా తెలుసు. ప్రభుత్వ మంత్రుల దృష్టికి కానీ, కలెక్టర్ దృష్టికి కానీ, పోలీస్ ఆఫీసర్ దృష్టికి కానీ చాలా రోజుల నుంచి ఆదోని జిల్లా గురించి ఆదోనిలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉందనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరు కూడా తెలుసు. కాబట్టి మనకి డీలిమిటేషన్ అయితే సాధించుకోగలమనే నమ్మకము మీకే రకంగా ఉందో మాకు కూడా అదే రకంగా ఉంది. కాబట్టి ఈ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మరి ఎంతోమంది మరి ఇండస్ట్రియలిస్టులు అయితేనేమి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితేనేమి, మరి ప్రజా సంఘాలు వాళ్ళు అయితేనేమి ఎంతో కష్టపడారు. మీ కష్టం వృథా కాదు. మీ కష్ట ఫలితం వల్ల జిల్లా సాధిస్తారనే నమ్మకం నాకు కూడా ఉంది. అందరికీ నమస్కారం. దీక్షని నిర్వహింపజేశారు. ఈ 239వ భవిష్యత్తులో ఏదైనా ఆదాయానికి సంబంధించినటువంటి ఉద్యమం అయితే వివిధ రూపాల్లో ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో దాదాపు 269 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు, అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు, డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, పత్రికా సోదరులు, కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు, భక్తి మండలికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మనమందరూ కూడా చూసాం. ఒక ఆదోని నియోజకవర్గంలోనే కాదు, ఆలూరు నియోజకవర్గం, మంత్రాలయ నియోజకవర్గం, పత్తికొండ నియోజకవర్గం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ శిబిరము స్టార్ట్ చేసిన 22 రోజులకే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు మేము కూడా మాట్లాడాం. మరి మొదట బంద్ చేశారు. ఆ బంద్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా, కార్యకర్తలందరూ కూడా సహకరించడం జరిగింది. మరి 44 రోజులు రిలే నిరాహార దీక్ష అయిన తర్వాత మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామానాయుడు గారి దగ్గరికి జేఏసీ ప్రతినిధులకి ఒక 5 మందికి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా 15 మంది వచ్చారు అక్కడికి. నేను ఆ రోజు ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు కూడా 5 మందికి అని చెప్పావు నాయుడు గారు, 15 మంది అంటే రానిలేదన్నా వాళ్ళు ఎవరేమి జిల్లా సాధన కోసం వచ్చిన వాళ్ళు, మీ పేచీలో కూర్చొని మాట్లాడతారు, వాళ్ళు ఆ ప్రాంతం వెనుకబడి ఉంది, అన్ని 5 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. మరి మంత్రివర్యుల దగ్గర మన వచ్చిన వాళ్ళందరూ కూడా అందరినీ కూర్చోబెట్టి దాదాపు 45 నిమిషాలు ఇన్ఛార్జ్ మంత్రి గారు మన వాళ్ళు చెప్పినది కూలంకుషంగా విని ఆయన కూడా
ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేము. మీరు అర్థం చేసుకోండి, ఒక జిల్లా చేయాలంటే ఆర్థిక పరిస్థితుల్లో అవన్నీ గతంలో జరిగిన జిల్లాలు ఎన్నో ఉన్నాయి. పరిస్థితి ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. ఇందులో మీరు ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, మరి ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, ఉద్యోగ విరమణ చేసిన టీచర్లు ఉన్నారు. ఇది వాస్తవము. మీరు మీ యొక్క పశ్చిమ ప్రాంతంలో వెనుకబడింది అనేది మా దృష్టి కూడా వచ్చింది. ఏ రకంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారు మాతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు చర్చించడం కూడా జరిగింది. తప్పకుండా డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. డీలిమిటేషన్ జరిగినప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి. నియోజకవర్గాలు పెరిగినప్పుడు జిల్లాలు కూడా పెరుగుతాయి. అప్పుడు ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అప్పుడు మీరు ముందుగా హుషారు కాండి అని కూడా ఆ రోజు ఇన్ఛార్జి మంత్రివర్యులు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఆ సమావేశం అయిన తర్వాత మరి ఆ జేఏసీ నాయకులందరూ కూడా నాకు ఇప్పటికి 44 రోజులు అయ్యింది, ఇంకొక 6 రోజులు చేసి 50 రోజులకి క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అక్కడ విజయవాడలో నాకు ఆ విషయం తెలియజేశారు. నేను అదే విషయము ఇన్ఛార్జి మంత్రివర్యులకు కూడా మీరు చెప్పిందంతా వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇంకొక 6 రోజులు చేసి 50 రోజులకి విరమించుకుంటామని చెప్పడం జరిగింది. సరే, దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మరి అందరూ కూడా ఈ జిల్లా కావాలనే దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించినందువల్ల ఈరోజు 269 రోజుల వరకు కూడా ఇది కొనసాగించడం జరిగింది. మొన్న జేఏసీకి సంబంధించిన వాళ్ళు మేము 4 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారు వస్తే మేము ప్రయత్నం చేస్తే మాకెక్కడ కూడా అవకాశం అనేది కలగలేదు. కనీసం ఆదోనికి వస్తున్నారు, మరి లోకేష్ బాబు గారి దగ్గరైనా మీరు అపాయింట్మెంటు ఇప్పిస్తే మేము ఈ జిల్లా గురించి మాట్లాడతామని చెప్తే లోకేష్ బాబు గారి దగ్గర నేను రాత్రి మాట్లాడడం జరిగింది. లోకేష్ బాబు కూడా సరే అన్న రానిలే వాళ్ళు అని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు ఆడ అపాయింట్మెంట్ ఒక 6-7 మందికే ఏర్పాటు చేశాం. కానీ విపరీతంగా అందరు కూడా ప్రజలు చుట్టుముట్టు నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది రావడం వల్ల నేను ఒక 100 కుర్చీలు వేయించి ఎవరికైతే అపార్ట్మెంట్లు ఇప్పించినామో వాళ్ళతో మాట్లాడేయాలనే అభిప్రాయం ఉండింది. కానీ చాలామంది పక్క నియోజకవర్గాల్లో లోకేష్ బాబు వచ్చారంటే ఆలగడ్డ నుంచి కూడా వచ్చారు ఇక్కడ. సరే, ఆ పని అక్కడ ఆ రష్లో లోకేష్ బాబు గారు కూడా చాలా నీట్గా చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారి దగ్గరికి ఎంతమంది అప్లికేషన్లు ఇచ్చారో వాళ్ళందరికి కూడా ఆయన ఆఫీస్ నుంచి లెటర్లు వచ్చాయి. అందరికి కూడా ఎవరైతే ఆ అర్జీలు ఇచ్చారో అందరికి కూడా లెటర్లు వచ్చాయి. లోకేష్ బాబు గారు కూడా చాలా నీట్గా వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడంటూ ఏమీ చేయలేము, డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. డీలిమిటేషన్ అయినప్పుడు పరిశీలిస్తామని మన వాళ్ళందరూ కూడా చెప్పారు. నేను కూడా మన వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మొదటి నుంచి కూడా అదే మాట చెప్తున్నాం. మనకి ఆదోని జిల్లా అవుతుందంటే ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ నివాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కావాలనే ఉంటుంది. కానీ రాష్ట్రం యొక్క పరిస్థితులు మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీడియా సోదరులకి, పత్రికా అందరికీ తెలుసు. కాబట్టి డీలిమిటేషన్ అయినప్పుడు ఖచ్చితంగా జిల్లాలు పెరిగేది వాస్తవము. అప్పుడు ఖచ్చితంగా కూడా పరిశీలిస్తామని ఇన్ఛార్జి మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కూడా చెప్పారు. నేను అదే విషయము మన సోదరులందరికీ చెప్పాను. ఇప్పుడంతా ప్రజా సంఘాలకు సంబంధించిన సోదరులే ఇప్పుడు టేకప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పాను, ఇది ఎన్ని రోజులని ఇట్లే చేసుకుంటూ పోతే దీనికి డబ్బుతో కూర్చుకున్న వ్యవహారం. ఇప్పుడు దాదాపు 269 రోజులు చేశారయ్యా మీరు. మీ ప్రభుత్వ అభిప్రాయాన్ని చాలా క్లియర్గా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పారు, ఇన్ఛార్జి మంత్రివర్యులు రామానాయుడు గారు కూడా చెప్పారు. ఇప్పట్లో ఏమీ చేయలేము, డీలిమిటేషన్ అయినప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి, అప్పుడు తప్పకుండా పరిశీలిస్తామని చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి సోదరులందరూ కూడా ఇన్ని రోజులు ఈ దీక్షా శిబిరాన్ని మరి గతంలో ఉన్న జేఏసీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇప్పుడు